రండన్న. నమస్కారం అన్న. థ్యాంక్ యూ అన్న. మీ మద్దతు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలన్న. ధన్యవాదాలు. నమస్కారం. అలా ఇప్పుడు ఓటుకు 1000 రూపాయలు ఇవ్వాలనేది టీఆర్ఎస్ టార్గెట్ అన్న. నేనైతే ఇవ్వలేనన్నా, ఎందుకంటే నేను అక్రమ మార్గంలో సంపాదించలేదు. నిజంగా ఓట్లు కొని పదవి సంపాదించేటువంటి పదవి అయితే నిజంగా నాకు ఆ పదవి వద్దన్న. చెప్పండి ఏమంటారు? తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన ప్రశ్నించి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేవని చెప్పేసి అని ఒక దశాబ్ద కాలం యుద్ధం చేసి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం తీసుకొచ్చింది మల్లన్న గారు. కాబట్టి మల్లన్నకు మేము తెలంగాణ అన్ఎంప్లాయ్డ్ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 1,00,000 పైచీలుగా పీఈటీ శిక్షణ పొందిన అభ్యర్థులు ఉన్నారు. ఇలా కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చారు, మహాత్మా గాంధీ నుంచి వచ్చారు, ఉస్మానియా వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, ఎస్ఎస్ఎఫ్ స్టూడెంట్ వాళ్ళు వస్తున్నారు. కాకతీయలో నేను బీపీడీ చేస్తే పల్లి బఠానీ కాలమాట అన్న. కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు విషయం చెప్తాను. ఇప్పుడు పల్లి బఠానీ కాలని చెప్పిన చిల్లరగాలకు ఒక విషయం చెప్తున్నా. ఇక్కడ నుంచి ఈరోజు 7 సంవత్సరాల నుంచి ఒక గురుకుల 616 పీఈటీ పోస్టుల సమస్య ఉంటే ఇప్పుడు పల్లి బట్టను మాట్లాడిన చిల్లరగాళ్ళకి తెలియదా ఎందుకు సమస్య నానిచ్చిర్రు? ఎన్నిసార్లు తిరిగినాం కేటీఆర్ దగ్గరికి, ఎన్నిసార్లు కలిసినాము, హరీశ్రావు సార్ దగ్గరికి ఎన్నిసార్లు కలిసినాము, అదే కవితక్క దగ్గర కూర్చోబెట్టి 10 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడి సైజులు కొట్టి కన్నీ చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదు? ఇలాంటి ఏం చేయలేక దద్దమ్మ రసమతులు కాబట్టి 2017 గురుకులాలకు సంబంధించి అప్పుడు పీఈటీ పోస్టులు ఉంటే ఇప్పటి వరకు పీకినారా నాయ? 2017 నోటిఫికేషన్ వస్తే అప్పటిని భర్తీ చేయకుంటే ఇప్పటి వరకు ఆ విషయం గురించి మల్లన్న కలిసి మల్లన్న 4 సార్లు ఇందులో లైవ్ ప్రోగ్రామ్ కూడా చెప్పిండు. చేసిన తర్వాత ఈ రోజు మా సమస్య క్లియర్ అయిందంటే ఈరోజు అన్న మీకు మేము రుణపడి ఉంటాము. ఈరోజు మా సమస్య క్లియర్ అయింది. ఈరోజు ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల లోపే దానికి వెబ్ నోట్ ఇచ్చిండు. ఈ రోజు మేము అన్న చాలా రుణపడి ఉన్నాము. ఈ 616 మందే కాదు, ఇందులో 80% మహిళలు, చాలా మహిళల్ని టీఎస్పీఎస్సీ దగ్గర మేము ధర్నాలు చేస్తుంటే గుంజుకెళ్ళి ఈడ్చుకెళ్ళి కొట్టిరు. కానీ ఒకనాడు ఎవరు చిన్నపిల్లలు తీసుకొని ఒకరు కూడా మాట్లాడిన లేరు. ఎడబన్నారు ఇప్పుడు వీళ్ళు అన్నోళ్ళు. మీరు ఎవరైతే పల్లి బఠాని చెప్పారో పల్లి బఠాని కాదు, మా పాలిట దేవుడు మల్లన్న. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ 4-5 నెలల్లోనే 7 సంవత్సరాలు మా సమస్య తీర్చిన రేవంత్ రెడ్డి గారు. ఆ రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తీసుకురావడంలో మళ్ళీ చాలా విశేష కృషి చేసింది. కాబట్టి మాకు వెంటనే ఈ రోజు వచ్చింది, రేపు మాకు ఉద్యోగాలు ఎక్కే పరిస్థితిలో ఉన్నాం. ఓకే, కాబట్టి మేము 2017 7 సంవత్సరాల నిరీక్షణ అదొకటే కాదు ఇలా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంత వెనుకబడి ఉన్నది, పోస్టులు ఎందుకు నింపట్టారని చెప్పేసి గత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఆ డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి ఉద్యోగాల గురించి వచ్చినప్పుడు పోయిన సంవత్సరం 2023 ఆగస్టు 29వ తారీఖున ఇదే వేదిక నుంచి న్యూస్ నుంచి మళ్ళీ మొత్తం చదివిండు. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని భర్తీ కావాలి, ఇంకెంత కావాలి. ఇప్పుడు చూడండి క్యూరియస్లో నాగాడ కూడా వీడియో ఉంది, పంపిస్తా. క్యూరియస్లో చూడండి ఉన్నది. మొత్తం ఫిజికల్ ఎడ్యుకేషన్ అంత అన్యాయం గురవుతుందని చెప్పి ఎందుకు అందులో అన్న ఆ విషయం కూడా చెప్పాడు. నేను కూడా ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీ బాధిత నిరుద్యోగినే, కాబట్టి మొత్తం భర్తీ చేయాలి. ఇక్కడ వాస్తవంగా ఆ రోజు అన్న చెప్పింది అదే ఉంది. ఇక్కడ ఈ అంటే క్రీడలకు ప్రాధాన్యత లేకుండా వేరే క్రీడలు చేసారు, రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేశారు. ఇదే గవర్నమెంట్ ఇప్పుడు రాగానే ఇదే గవర్నమెంట్లో అన్న ఒక మాట ఇచ్చిండు, ఉన్న 1800 కాలేజీలు కూడా భర్తీ చేస్తానని మాట ఇచ్చిండు. ఇదే విషయం మేము రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలోకి రావడానికి ముందు మీ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వాళ్ళు మాకు 7 సంవత్సరాలు మా నిరీక్షణకు సమస్య పరిష్కరించారు. రేపు మా ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు, వెబ్ నోట్ పెట్టారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా అన్న కృతజ్ఞతలు చేస్తున్నాం. మాకు ఈ పరంపరలో అన్న చాలా కృషి చేసిండు, సీఎం దగ్గర తీసుకెళ్ళి మాకు ఇచ్చిండు, చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా 1800 ఖాళీలు ఉన్నాయన్నా, మీరు మన మాట కూడా ఇచ్చి రేటు గురించి కూడా భర్తీ చేస్తారని అదొకటి చేయండి. ఈ రాష్ట్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ మొత్తం మీరు రుణపడి ఉంటుంది, మీతోటే ఉన్నారు. అసలు నిరుద్యోగులు మొత్తం ఇంకొక విషయం చెప్పాలన్న, ఇంకొక ఆయన మాట్లాడతాడు. ఆయన నిరుద్యోగుల పక్షాన ఏనాడు రోడ్డు మీదకి వచ్చిన మళ్ళీ రమ్మని అంటున్నాడు. నువ్వు రా బజార్కు, నేను వస్తే ఇప్పుడు సెంట్రల్ లైబ్రరీకి వెళ్దామా, సిటీ సెంట్రల్ లైబ్రరీగా, ఓయూకి వెళ్దామా, ఎక్కడికి వెళ్దామా, మల్లన్న గురించి మాట్లాడినాడు రావాలి, ఆధారాలతో కూడా వచ్చిన గురుకుల గురించి మాట్లాడతాడు. గురుకుల రిలింక్విష్మెంట్ విషయం మల్లన్నకు తెలియదు. డిఎస్సి గురించి మల్లన్న రోడ్డు మీదకి రాలేదు. మీరు ఇప్పుడు పోటీలోకి వచ్చిన ఏం చేయగలుగుతా నీ సమర్థత ఏం చెప్పాలి. కానీ మల్లన్న గురించి మాట్లాడేది మల్లన్న డిఎస్సి గురించి మల్లన్న చాలా పోరాడాడు. ఆగస్టు 29 ఇక్కడి నుంచి మాట్లాడిన తర్వాత మేము వెళ్ళి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి చేసినాం. ఆ రోజు ఆర్ఎక్స్ నాయర్ నాయకత్వం వల్ల రావుల రామ్మోహన్ రెడ్డి డీడీబీడీ సంఘం అధ్యక్షుడిని అరెస్ట్ చేసి సిద్దిపేట దగ్గర అరెస్ట్ చేశారు. నన్ను అరెస్ట్ చేయడానికి రాత్రి 2 గంటలకు నగరకల్లా మా ఇంటికి పోలీసులు వచ్చారు. తప్పించుకొని హైదరాబాద్కి వచ్చిన అక్కడి నుంచి నాకన్నా రాత్రి ఫోన్ చేసిండు. తెల్లారితే ఇది క్రీడా దినోత్సవం కదా, మొత్తం క్రీడలకు సంబంధించి ఏముంది మొత్తం వెళ్తాం లిస్ట్ తీసుకురాని ఫోన్ చేసాడు.
అంటే ఆయనకు సోయి లేకుంటే స్పృహ లేకుంటే ఈ క్రీడా దినోత్సవం గురించి టెలికాస్ట్ చేద్దాం రమ్మని ఎందుకంటాడు? పొద్దునట్టు వచ్చినాం, నన్ను లైవ్లోకి రమ్మన్నాడు. అన్న నేను డిఎస్సీ ముట్టడికి వెళ్తున్నా, లైవ్లోకి రాలేను అని చెప్పేసి ఆ రోజు అన్న మొత్తం చదివి అంత డేటా చెప్పిండు. ముట్టడి చేసిన ఆ రోజు 1000 మంది వస్తే పోలీసు లాఠీ చార్జ్ జరిగింది. ఆ రోజు మరి ఈ రోజు డిఎస్సీ గురించి పోరాటం చేసిన అన్న ఆయన ఎక్కడున్నాడు? డిఎస్సీ గురించి ఏ రోజు ఒక ధర్నాకాడ నువ్వు ఉన్నావా చెప్పు, నేను దేనికైనా సిద్ధం. డిఎస్సీ విషయంలో ఇప్పుడు మళ్ళా నన్ను ప్రశ్నించే వ్యక్తి ఎక్కడ కానీ ఉన్నారా? స్వతంత్ర అభ్యర్థులే కానీ, కేటీఆర్ కానీ, హరీశ్రావు ఎవరైనా కానీ, అధికార పార్టీ వాళ్ళు కానీ. ఇంకోటి గురుకుల రిలింక్విష్మెంట్ అని చెప్పన్నారు. గురుకుల ఆర్డర్లు ఇచ్చేటప్పుడు ఒక 2,000-2,500 పోస్టులు బ్యాక్లాగ్ మిగిలిపోతున్నాయని చెప్పి అన్నప్పుడు ఆ పోస్టులు బ్యాక్లాగ్ మిగిలిపోకుండా ఉండడం కొరకు ఉండాలని చెప్పేసి అని ఆ రోజు ధర్నా చౌక్లో పర్మిషన్ తీసుకున్నాం. పర్మిషన్ ఎవరు తీసుకున్నారు? నా పేరు మీద పర్మిషన్ ఎవరు ఇచ్చారు? కమిషనర్ ఇచ్చారు. ఇది ఎప్పుడు? ఫిబ్రవరి 20, 2024. ఈ పర్మిషన్ నాకు రావడానికి కూడా ఆ రోజు మళ్ళీ ఫోన్ చేసి చెప్పాల్సి వచ్చింది. ఆర్క్స్ నగర్ లేరు ఫోన్ చేయడానికి. ఆర్క్స్ నగర్ ఢిల్లీలో ఉన్నారు. ఆ రోజు పార్లమెంట్ జరుగుతున్నాయి. మీకు 1000 రూపాయలు కాదు, మీరు 10,000 ఇచ్చినా మీకు ఒక్కటి ఓటే డిపాజిట్ రాదు. ఇప్పుడు అధికార పార్టీ ఉన్న వాళ్ళకి కానీ, ఇప్పుడు కేంద్ర పార్టీ ఏ పార్టీ వాళ్ళకి కూడా ఎవరికి రాదు. స్వతంత్రం కాదు 10,000 కూడా రాదు, అసలు రాదు. ఇక్కడ ఒకటే మన అధికార పక్షంలో ఉన్న ఎక్కడన్నా ప్రశ్నించే గొంతుగా ఒకే ఒక వ్యక్తి తిరుమారు మల్లన్న. ఇప్పుడు మాకు ఇంతటి సమస్యను పరిష్కరించి ప్రతి విషయం అంటే రోడ్డు మీదకి రుకొస్తేనైనా ఈడ కూర్చొని నాకు అక్కడ ధర్నా పర్మిషన్ వచ్చింది. తిరుమారు మల్లన్న పర్మిషన్ ఇప్పించిన ధర్నా చౌక్లో నువ్వు వచ్చి కూర్చొని ధర్నా కాడ నా పక్కన వచ్చి కూర్చొని ఇవాళ మల్లన్న లేడు ఆయనకు తెలుసా ఒరటు రమ్మని చెప్పని ఎంతవరకు సమంజసం? ఇది ఇక ఆపిస్తా. ధర్నా పర్మిషన్ నా మీద ఉంటుంది. గురుకుల రిలింక్విష్మెంట్ గురించి గురుకుల అభ్యర్థులు వీళ్ళు ఈ గురుకుల రిలింక్విష్మెంట్ పోస్టులు లాస్ అయిపోతున్నావు అని చెప్పి అంటారు. పర్మిషన్ నేను తీసుకుని నా పేరు మీద తీసుకుని నా పక్కన కూర్చొని చేసుకొని ఈరోజు గురుకుల అభ్యర్థులకు నేను ఆ రోజు ఇంకో విషయం చెప్పాలి మీకు. ఆ రోజు గురుకుల ధర్నా చౌక్ కాడ 20వ తారీఖు ఫిబ్రవరి 2024 ఎంతమంది వచ్చినా ప్రతి ఒక్కరికి తెలుసు. సాయంత్రం 4 గంటల వరకు ఇచ్చారు పర్మిషన్. 4 గంటల వరకు పర్మిషన్ ఇస్తే ఒక ఆయన మాట్లాడతాడు, మీరు ఇక్కడనే కూర్చోని లేవకుండా కూర్చోండి, ఈయన వెళ్ళిపోవద్దు. ఇక్కడ నిరుద్యోగులు రెచ్చగొట్టడం తప్పితే చేసింది ఏం లేదు. ఆడ కూర్చోమంటే వాళ్ళు సీఏకి వాళ్ళు ఏమన్నారు, ఉన్నది నా మీద బాబు నేను మాత్రం తీసుకెళ్తాం, నువ్వు ఇంతకుముందుకు ఇప్పుడు గత 10 ఏళ్ళ చెప్పు నువ్వు చేస్తున్నావు, నీకు ఇస్తున్నావు, నీ మీద మంచి ట్రాక్ ఉంది కాబట్టి నీకు పర్మిషన్ ఇచ్చినావు అడగగానే నిన్ను అరెస్ట్ చేస్తుంది తీసుకెళ్తామని అంటే నేను చెప్పిన అందరికి చేతులైతే చెప్పిన మీ రిలింక్విష్మెంట్ విషయం గురించి ఖచ్చితంగా అవుతుంది. దయచేసి మన నిరుద్యోగ సోదరులు ఎవరు కూడా ఆందోళన చేద్దాం, ఇక్కడ నిరాదీక్ష ఇప్పుడు కూర్చోవద్దు, పద్ధతి కాదు, మనకి 4 గంటల వరకు వెళ్ళిపోదాం. గురుకుల పోస్టులకు సంబంధించి అంటే ఏంటంటే యాక్చువల్ గా ఏవి కూడా బ్యాక్లాగ్ ఉండకుండా నింపాలనేది వాళ్ళ డిమాండ్. నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకొక విషయం చెప్తా అందులోనే. దాని గురించి ఏం చేయాలి? ఆ తర్వాత అయిపోయినాక ఈ పోస్టులు మనం ఏ ధర్నా కార్యక్రమం చేసినామో దాని గురించి సదరు కమిషనర్కు ఆఫీసర్కి వెళ్ళి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మరి మొత్తుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ కాడికి వచ్చిర్రా, ధర్నా అయిపోయినాక ఒక 10 మందిని అంటబెట్టుకుని నేను ఆ రోజు మళ్ళీ నీలా వెంకటేష్ బీసీ ఆయన ఇద్దరు వస్తే కలిసిపోయి బుర్ర వెంకటేశం గౌడ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్ళి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆ ఫోటోలు కూడా పేపర్లకు ఇచ్చుకొని అన్ని ఉన్నాయి కదా, మీరు వచ్చిండ్రా. ఈరోజు ప్రశ్నించి అడిగి మల్లన్నకు తెలుసా ఒక నిరుద్యోగ దాంట్లో ఉంటాను మల్లన్న దాంట్లో దేనికి నిరుద్యోగుల పక్షంలో మొత్తం మల్లన్న. ఇంకొక విషయం అదే రిలింక్విష్ సంబంధించి దాని గురించి సంబంధించి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారు, ఇది ఖచ్చితంగా మనం ఇవ్వాలి అని చెప్పేసి. మరి అది అయినాక ఓపిక ఉండాలి కదా. అయినాక ఇవ్వాలమ్మా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా రెచ్చగొట్టి చేసి ఆగం చేయడం తప్పితే మేము ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడరు నిరుద్యోగులు. అలాంటి వాళ్ళ ట్రాప్లో పడి మేము వాటి ఆందోళన చెందితే ఉద్యోగాలు ఆగిపోయి ఉంటుంది. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఇప్పుడు ఎవరు 1000 ఇచ్చినా 2000 ఇచ్చినా ఎన్ని ఇచ్చినా తీసుకోండి, నిరుద్యోగుల పక్షపాతి. ఆయన ప్రభుత్వంలో ఉన్న ఏ పొజిషన్లో ఉన్నా నిరుద్యోగుల పక్షాన ఉంటాడు మల్లన్న, 100% హామీస్తున్నా. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా మల్లన్న సపోర్ట్ చేద్దాం, మల్లన్నకి మద్దతు